హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే డైకిన్కి పింగాని ఫ్యాన్ మోటార్ అనేది ఉండేది అనమాట. దాన్ని తీసి మనం అంటే కాపర్ తాలూకా ఐరన్ ఫ్యాన్ మోటార్ అనేది వేసాము. ఈ పింగాని ఫ్యాన్ మోటార్ అనేది ప్రాబ్లం వచ్చింది, చూస్తున్నారు కదా పక్కన ఉన్నది కిందన. అది ప్రాబ్లం రావడం వల్ల పింగాని ఫ్యాన్ మోటార్ అనేది రీప్లేస్ చేస్తున్నాం అనమాట. కొత్త ఫ్యాన్ మోటార్ అయితే డైకిన్ది సేమ్ మోడల్ అనేది తెచ్చాను నేను. అయితే ఇది ఫిక్స్ చేస్తున్నాను కదా, చూస్తున్నారు కదా. అలాగే పింగాని ఫ్యాన్ మోటార్ అనేది పనిచేయలేదు. అది కెపాసిటర్ కూడా మార్చి చూశాను, అయినా అవ్వలేదన్నమాట. ఇది మనం ఫ్యాన్ బ్లేడ్ ఎక్కిస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఇది మనం ఏం చేయాలంటే ఫ్యాన్ మోటార్ మార్చిన తర్వాత దానికి బోర్డులోనే కెపాసిటర్ కూడా ఉంటుంది కదా, అది కూడా రీప్లేస్ చేసుకోవాలి. లేకపోతే ఏమవుద్దంటే మళ్ళీ సేమ్ ఫ్యూచర్లో మళ్ళీ ఒక 10 days కానీ 5 days తర్వాత కానీ మళ్ళీ రిపేర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట ఈ ఫ్యాన్ మోటార్లో. అందుకు ఒకసారి మోటార్ ప్రాబ్లం వచ్చిందంటే కెపాసిటర్ కూడా మార్చాల్సి ఉంటుంది. అందుకు మనం జాగ్రత్తగా దాన్ని ఎంతకి వాల్యూ కెపాసిటర్ ఉందో చూసి అది మార్చాలన్నమాట. అయితే దీనికి జాక్ అనేది సరిగ్గా అంటే సెట్ అవ్వలేదన్నమాట. దీనికి పిన్నులు ఇచ్చారు. జనరల్గా ఇది నాన్ ఇన్వర్టర్ ఫ్యాన్ మోటార్ అనమాట. నేను ఇన్వర్టర్ దానికి సెట్ చేస్తున్నాను, చూసారు కదా. ఇదైతే మనకి జాక్ సెట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆ కెపాసిటర్ అనేది మార్చుకోవాలి. మార్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ జాక్కి పాత మోటార్ జాక్ అనేది తీసి పెడతామన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్రెడీ కెపాసిటర్ అనేది సాల్డరింగ్ చేసి తీస్తున్నాను. దాని ప్లేస్లో కొత్త కెపాసిటర్ అనేది వేస్తున్నాను, చూసారు కదా. ఇలా కెపాసిటర్ వేసినప్పుడు ఏంటంటే అది పోల్స్ ఎక్స్ట్రా ఉంచకుండా మనము సాల్డరింగ్ అనేది చేసిన తర్వాత నీడిల్స్ అనేవి ఎక్స్ట్రా ఉన్నవి కట్ చేయాలన్నమాట. లేకపోతే మళ్ళీ అవి దేనికైనా తగిలి షార్టేజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇలా కెపాసిటర్ మార్చిన తర్వాత మనం జాగ్రత్తగా ఆ నీడిల్స్ ఎక్కువ ఉండకుండా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఎక్స్ట్రా జాక్ పెట్టి నేను కట్ చేసిన జాయింట్ చేసి, చూసారు కదా, దీనికి అటాచ్ చేస్తున్నాను. ఆల్రెడీ కెపాసిటర్ అనేది వేసాను, మీకు చూపించాను కదా. సాల్డరింగ్ చేసి జాక్ కూడా సెట్ చేసామన్నమాట. ఇదైతే ప్రస్తుతానికి ఎలా రన్ అవుతుంది అనేది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ నా ఛానల్కి.